వాక్యం అడుగుతుంది, నిన్నే తీర్పులోకి తీస్తా ఉంటున్నాడు. ఎందుకంటే నీ బిడ్డలు పాపం చేస్తుండొచ్చు, దోషం చేస్తుండొచ్చు, భయంకరమైన లోకంలో తిరిగి నశించిపోవచ్చు ఉండొచ్చునేమో, కానీ దానికి అంతటికి కారణం నువ్వే తల్లిగా. ఎందుకంటే నీవు నీ బిడ్డల మీద పోస్తున్నటువంటి ఖడ్గాన్ని గమనించలేనటువంటి దానిగా, ఈ లోకంలో నిర్విచారణ చేయలేని దానిగా, దేవుని సన్నిధిలో విచారణ చేయలేని దానిగా ఉంటున్నావేమో. అందుకే మాట్లాడుతున్నాడు, నేను నిన్ను గురించి విచారణ చేస్తాను, నిన్ను తీర్పులోకి తీస్తాను. ఎందుకు? నీ బిడ్డలు తప్పు చేసిన నిన్ను మాత్రమే తీర్పులోకి తీస్తాను అంటున్నాడు. యెషయా గ్రంథము 32వ అధ్యాయం 9-10 లేచిన మాట వినుడి, లేచిన మాట వినండి, నిశ్చంతగానున్న కుమార్తెలారా, నిశ్చంతగానున్నటువంటి కుమారులారా, నా మాట వినుడి, నా మాట వినండి, నిశ్చంతగల స్త్రీలారా, నిశ్చంతగల స్త్రీలారా, నీకు ఒక సంవత్సరమునకు నీకు ఒక సంవత్సరమునకు నీకు తొందర కలుగును, బహు తొందర కలుగును, ద్రాక్ష పంట పోవును, ద్రాక్ష పంట పోవును, పండ్లు ఏరుటకు రావు, పండ్లు ఏరుటకు రావు, రావు, సుఖాశక్తి గల కన్యకలారా, సుఖాశక్తి గల కన్యకలారా, వణకుడి, వణకుడి, నిర్వేచనులారా, నిర్విచారణులారా, అంటే విచారణ చేయలేనటువంటి వారులారా, తొందరపడుడి, తొందరపడుడి, ఈ బట్టలు తీసివేసి, ఈ బట్టలు తీసివేసి, దిగంబరులై దిగంబరులై, ఈ నడుమున గోనె పట్ట కట్టుకొనుడి, ఈ నడుమునకు గోనెపట్ట కట్టుకొని, రమ్యమైన పొలము రమ్యమైన పొలము విషయమై, ఫలభరితమైన ద్రాక్షవల్లుల విషయమై, ఫలభరితమైన నీ కుమారులు కుమార్తెల విషయమై వారు రొమ్ము కొట్టుకొందురు. రొమ్ము కొట్టుకుంటారు. జాగ్రత్త. ఈ సమయంలో దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. నీవు విచారణ చేయలేదని ఈ సమయంలో ఈ స్థలంలో నువ్వు నిలబడి ఉంటే కనుక, బలమైనటువంటి ప్రార్థనా శక్తితో నువ్వు నిలబడకుండా నీ ఇష్టం వచ్చినట్టు ఇక్కడ నిలబడి ఉంటే కనుక, అందరూ వెళ్తున్నారు నేను వెళ్తానని నువ్వు ఇక్కడ వచ్చి ఉంటే కనుక, దేవుడు నీ దగ్గర నుంచి తీర్పు, నా దగ్గర నుంచి తీర్పు మొదలెడతానంటున్నాడు. ఎందుకని? మన బిడ్డల విషయమై, మన బిడ్డలు తప్పిపోయిన విషయమై, మన బిడ్డలు చెదిరిపోయిన విషయాన్ని బట్టి ఈ లోకంలో ఇక్కడే స్టార్ట్ చేస్తానంటున్నాడు. దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకని? ఫలభరితమైనటువంటి నీ యవనులు, ఫలభరితమైనటువంటి నీ యవనస్తురాళ్ళు నిన్ను విడిచి నీ యొక్క లోకంలో, ఈ యొక్క సమాజంలో, ఈ యొక్క సంఘంలో ఎక్కడ ఏ పనులు చేస్తున్నారో నీకు తెలియదు. కాబట్టి నా దగ్గరకు వచ్చి నువ్వు విచారణ చేయవలసినదిగా ఉండకుండా ఎలా ఉన్నావు? నిర్విచారణలుగా ఉంటున్నావు. వస్తున్నావు, ప్రార్థన చేస్తే వెళ్ళిపోతున్నావు, అందే ముక్కుమ్మడిగా అందరితో పాటు వామే అంటున్నావు, వెళ్ళిపోతున్నావు. కానీ దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతున్నది. ఎందుకంటే ఫలభరితమైనటువంటి నీ ద్రాక్ష వల్లు నీ యొక్క సన్నిధిలో ఎదగవలసిన వారు